హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 3 స్టార్ ఒగ్గు కథలు. ఇప్పుడు వచ్చేసి మన ఛానల్లో మల్లన్న స్వామి ఒగ్గు కథ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ కథ వచ్చేసి మనకు దుబాయ్లో ఉన్న ఒగ్గు కళాకారులు చెప్పడం జరిగింది. మరిన్ని ఇలాంటి కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తోడగొట్ట సుత్తమ పోయి కొట్ట దేవన దేవతలు అక్కాలని నాగవెల్లని ఒక మా అమ్మ దాడ పోయి మా నాన్న దాడ పోయి ఎక్కడేమి పెళ్లి తాడు ఎదురాని నీ వద్ద కత్తిరావో మాలో ఏమన్నా ఉన్ననమ్మా అరే నీకన్నా ఎక్కువ నాకన్నా ఎక్కువ నీకెవరు అదే తమడి ఇద్దరు సంగతి వ్యక్తులు ఒక్కని నువ్వు మనకు కావాలంటే చెప్పేవారు కదా ఆడవాళ్ళు తీసుకొని అటువంటి ఒక్క ఏడు పోతున్నావా కంచుకోల దర్వాజా కావాలి ఉండాలి ఇక్కడ ఉంటా గానీ
ఎవడైనా నాకు అన్నదానం పెట్టినట్టయితే భగవంతుడు వల్ల ఏమంటూ ఉన్నాడు వన్నవాడు కూడా నిజమే కాలు ఎత్తులెట్టయితే కనిపెట్టి కాదు కబడిచ్చిన కడ తంగలి పర్వతాల కావాలి ఉంటారంటున్నావు పుట్టి పుట్టి చెప్తాం లోపల మరి ఏమి కుడుతున్నదో కచ్చబల్ల చేతుల పట్టుకున్నాడు మాటల మంత్రాలు మర్చరు పేరు ఇళ్ళ వేదాలు గొల్లసిరి మంత్రాలు ఏనాడు అది విండు పుట్టు పుట్టు మన పండుగ ఎలుముతోని తుంటదే ఉడుతుందిరా పుట్టింది మామ రావుకుంటా ఈయనే ఉండు ఆలస్యం కూల్సమైతే అమృతం విషమైతే గడి వెనకైతే గడి వెనకైతే గవర్నర్ అడ్డైతే మామ స్నానం పోతున్నా నేను వెళ్ళిపోతాను నువ్వు ఇక్కడనే ఉండు అంటున్నాడు భగవంతుడు మల్లన్న ఎవరికి పాపం వాళ్ళుడా అటువంటి అటువంటి వెనక తుంటతేనే ఉట్టించిన అటువంటి వెనక తాగమంటేనేమో కొట్టవో మన చేతులు లేకపోయినా అర్థం అంటే కాళ్ళు లేకపోయినా అది ఎట్లా తాగల మామ అంటే అప్పుడు చూసిన భగవంతుడు రారాజు మళ్ళీ పుట్టు పుట్టు మనం సోగాల నమిలి పుట్టించిండే సోగాల నమిలి పుట్టింది అయ్యయ్యో మామగారు అప్పుడు తుంటతేనే కిందకు అంగిళ్ళు వ్యాపినట్టు అయితే సోగాల నెమలి వచ్చి పోటు పొడిచినప్పుడు ఆ దండసేయి దొడ్డుతోని దారొచ్చి నోట్ల పెడతాయి మాన మాటలు ఇక్కడ ఉన్నది గాని అయ్యో అల్లుడా మల్లయ్య పోతా పోతానంటున్నావు కానీ నరుడో ప్రవడవుతుంది దుష్మాన దొంగ దాపతిరి ఎవరన్నా వచ్చినట్టు అయితే ఉరుకురుకుతో ప్రాకాడ కాటిచ్చినట్టు అయితే చెల్లిపోతే చెల్లిపోయిన తర్వాత లేపుకున్నాడు ఆ పాపం నీకా నాకా అన్నప్పుడు రాజు మల్లయ్య ఏమంటున్నాడు సంపాని అంటూ మామా మళ్ళా తిరిగి వచ్చినాక లేపుకున్నా ఎంతో మా వల్ల భగవంతుడు రారాజు మళ్ళీ ఇంతేసి మాటలు చెప్పిండు మామకు అటువంటి వెనక ఇక మామ నేను వెళ్ళిపోతాన్నప్పుడు అలా అటువంటి వెనక మామ ఏమి చేసిండు మళ్ళీ నా సల్లని నోట నీకు దివనార్తి పెడతాను చెప్పి ఆ సల్లని నోట దివనార్తి ఏనాడు పెట్టిండు దివనార్తి తీసుకున్నావా లింగాల సెల్లకు ముడి కొట్టుకున్నాడు భగవంతుడు నా రాజు మల్లయ్య అటువంటి వెనక పర్వతాలు దిగిండు దిగి ఏనాడు కిందికి రాని వచ్చినాడు వెనక మరి చూసే వరకు అంటే బంగారు శ్రీశైల పర్వతం తగదగ మెరుతున్నది అటువంటి వెనక కొడుకు జీవాలకు నమ్ముతలేడు నాగన్నకు నమ్ముతలేడు నాగన్నకు నమ్ముతలేడు భగవంతుడు మళ్ళీ ఏమి చేసిండే చుట్టూ పెట్టిండు కంటె కూడా ఆకాశానికి అంతగా మెత్తు కంటె కూడా ఏనాడు నాటిందో గోడకు నమ్ముతలేడు భగవంతుడు
మల్లయ్య అటువంటి నీలగుండం పాలగుండం అగ్గిగుండం తయారు చేసుకున్నాడే అగ్గిగుండం తయారు చేసుకున్నాడు భగవంతుడు రారాజు మల్లయ్య అగ్గిగుండం కాడికి రాని వచ్చాడు కాడికి వచ్చిండు భగవంతుడు మల్లయ్య అగ్గిలోకి వెళ్ళి పోదామంటే తువ్వ దొరుకుతలేదు మల్లన్న దేవునికి మృతపుడి పిల్లని కావాలి అటువంటి లేకపోతే బలి పిల్లని కావాలన్నాడు రాజమల్లయ్య నేనేం చేద్ది ఎందుకు పోదని చెప్పి భగవంతుడు అగ్గిగుండాల కాడ ఏనాడు కూర్చున్నాడు నాయన జంగమయ్య నీకంటే ఎక్కువ నాకంటే ఎక్కువ పుట్టంగా పురుడు లేదే ఓ నాయనా పెళ్లి లేదే ఓ నాయనా పెళ్లి లేదే ఓ నాయనా పెళ్లి లేదే అది నన్ను అనలేదు ఓ నాయనా పర్వతాల కొండ మీద కావాలన్నారంటే అంకించి పొంకించిన వాంగ నేర్పులు నేర్పి రాయవండి నన్ను లక్కువరగరగా తీసినావు పులివండి నన్ను మేకపోల చేసి మధ్య నాయన అంటే పర్వతాల కొండల మీద కావాలంచి పోయినావు అయ్య పర్వతాలు ఎయ్యబట్టి ఓ నాయనా పన్నెండేళ్ళు పర్వతాల కొండల మీద కావాలను అంటే 12 ఏళ్ళు నాకు నిండి బాగనే పెళ్లి మీద ప్రేమలు ఉంది లగ్గం మీద లాయకాలు ఉంది పెళ్లి కాని వాడు పిల్లతోని సమానం లగ్గం కాని వాడు మన లగ్గతోని సమానం అయ్యో పెళ్లి మీద ప్రేమలు ఉంటే
ముత్తవేద ముత్తది బాగనే తల్లి ఒడి లోపల పాలు ఈకలేదు తల్లి దూరం ఆడ ఎరకలేదు తల్లి ఏలు పట్టుకొని నేను నరకరేవలేదు దేవుడు మల్లయ్య భగవంతుడు రాజమల్లయ్య గుండాల కూర్చుండి అరగంట సేపు వలపోసిండే అప్పుడు భగవంతుడు రాజమల్లయ్య ఏమి చేసినాడు ఆయన గోల్కొండ పుడతప్పుడు భగవంతుడు రాజమల్లయ్య గుప్పించి దేవుడు అగ్గిగుండంలో దుంకిండే భగవంతుడు రాజమల్లయ్య గుప్పించి అగ్గిగుండంలో దుంకినప్పుడు ఆయన కచ్చపల్లపై మీద వెళ్ళకుంటే పుట్టు 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 మండాడా బంగారు కుర్చీ మీద కూర్చొని ఉండను కానీ దేవుడు పంచాయతీలకు కొడతా ఉన్నాయి పంచాయతీలో ఉన్నది అమ్మవారు పార్వతమ్మ పార్వతమ్మ ఎలా మీద పోగుతున్నది భగవంతుని ఎరువులు కనుకనేమి కడలేని పట్టం కడకాదు కొడుతున్న ఎరువు లేని పట్టం ఎరువు కొడుతున్న అటువంటి చూసిన పంచాయతీలు అటువంటి అమ్మవారు పార్వతమ్మ అటువంటి ఏమి చేసింది అటువంటి కనుక ఏమి దాచి వాళ్ళ పిలుచుకున్నది ఉన్నది దొంగవాడు వచ్చిందో దుష్మాడు వచ్చిందో ఆడవండి కూర్చో కాయలు పట్టం కట్టకపోవడం వచ్చినారా ఎవరన్నా లేపుకపోవడం వచ్చిందా అన్నప్పుడు దాచిమాలు అంతేనా అన్నప్పుడు కనుక మీ ఏడుగురు అటువంటి ఎవరంగా దాచిమాలు ఏమి చేసిండు తయారై ఏడంతరాల మాలు ఎక్కిండు ఎక్కి చూసి ఎడమండి కూర్చున్నా అటువంటి పంచాయతీలకు పడబడి భాగము పడబడి భాగం కనుక కాశీమావ తోడలు అమ్ముతావాడు చెట్టు కింద భగవంతుడు మల్లయ్య అటువంటి కూర్చున్నా నాడు వేసింది 66 ముళ్ళది అతను నల్ల కొంగడి రచ్చ వీరకాబడి తల్ల కింద దేవుడు కొల్లు కొబ్బరి పెట్టుకోవాలి చెట్టు కింద వండుకున్నాడు రాజమాను చేరుక మరి పార్వతమ్మ బయటకు వచ్చిండు పార్వతమ్మ బయటకు వచ్చిండ్రా వచ్చిన దాచిబాబుని ఏమంటే చెప్పిండు పార్వతమ్మ వచ్చిన వారు ఎవరో కాదు అటువంటి చూసిన శ్రీశైలం మల్లికార్జునుడు నీ కొడుకు అని చెప్పిండు అటువంటి దాసిమాలు ఏమంటే చెప్పారు ఆయన దాసిమాలు ఏమంటే చెప్పారు అమ్మ ఎవరో గాని అచ్చం నల్ల గొంగడి గొల్ల గొప్ప వేసుకొని ఇవాళ దొంగ చూసుకుంటున్నాడు అమ్మ అన్నప్పుడు అమ్మవారు పార్వతమ్మ ఏడంతా మాల ఎక్కి మరా చూసినాడు ఆయన ఎవరో అనుకున్నా గాని మన కొడుకు మల్లయ్య వచ్చిండు సెల్లమ్మ ఎవరో అనుకున్నావు కానీ మన కొడుకు మల్లయ్య వచ్చిండు అంటున్నావు 12 ఏళ్ళకెళ్ళి పంచాయతీ గిరులలో మనం వచ్చి పందాలు బాగా చూద్దాం ఆడుకుంటున్నావు నువ్వు ఎన్నడూ ఒక్కనాడు బావ దగ్గరికి పోకపోతే మనకేమో కొడుకు పుట్టినాడు పడుతుంది మరి మన కొడుకు ఎట్లా పుట్టిండు మాకేప్పేవు అక్క నువ్వు మన కొడుకు చరిత్ర చాలా పెద్ద ఉన్నది సెల్లమ్మ మన కొడుకు
కొడుకు బాగా పెద్ద ఉంది చరిత్ర మన కొడుకు ఎట్లా అంటున్నారా చెల్లెలారా దినంబునాడు చూసినవా కంచవేర పట్నం వేలేవారు కంచ భరతరాజు భార్య భూపల్ల సిద్ధమ్మ అన్నది 7 బలిగీల 7 బలిగీలకు అన్న ఆగారం లేనప్పుడు కలకల కన్నీరు తీసినప్పుడు కన్నీరు మీ బావ జంగమయ్యకు మాల్యమైనాడు కన్నీరు మీ బావ జంగమయ్యకు మాల్యమైనాడు కోలా శంకరుడు చూసినవా ఏనాడు దేశం రాజ్యం గాని రాజ్యం లోపల ఇక్కడికి దగ్గర దుబాయ్ లోపల నాయన అటువంటి యువజన వారం దండివారం వచ్చింది కాబట్టి మరి మల్లికార్జున స్వామి భక్తుడైన అటువంటి యువజన మల్లికార్జున స్వామి ఒగ్గు పూజారి అయినా ఏనుగుల మల్లేశ్వరం గారు అటువంటి యువజన వారి కొడుకురాని ఆడి బిడ్డలను తింటే వేరును తాగితే వేరును అని చెప్పి మల్లికార్జున స్వామి పేరు మీద ఏనాడు పాత 5 ధరంసు మనకే తమ్ముంటే 1,000,000 ధరంసు వాళ్ళ కలగనయ్యా పట్టింది బంగారం కావాలి మొక్కింది మోక్షం కావాలి మరి అటువంటి చూసిన ఎద్దు దక్కిన కాడ ఏకబండ ఉండాలి మళ్ళీ దక్కిన భూమి మారు పంట వండి కోసిన కొయ్యకాలు కోరు పంట వండి అన్నాలు పెట్టంగా పుణ్యాలు కలిగి పుణ్యాలు పెట్టంగా పుత్ర సంపద కలిగి రాజన్న ఇంటి గోపురమై ఉండాలి పార్వదేవంతా ముత్తైతనం కలగాలి నాయన అటువంటి చూసినా ఏనాడు చూసినా మల్లికార్జున స్వామి మరి ఎట్లా రావాలి దేవుడు కెమెరా